రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేస్తుందో అది సుప్రీంకోర్టు యొక్క నిబంధనలను పాటించట్లేదు. ఓకే. ఒకటి ఎంపెరికల్ డేటా తీయమని చెప్పింది సుప్రీంకోర్టు క్లియర్గా. ఆ విషయంలో కూడా పొరపాటు జరిగింది. ఎంపెరికల్ డేటా అంటే ఇంతవరకు ఏ కులంలో ఎంతమంది చదువుకున్నారు, ఎవరు ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి, ఎవరు సంక్షేమ పథకాలు ఎక్కువ లబ్ధి పొందారు అనేది మాదిగ వైజ్గా అది క్లియర్గా అది బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అది సేకరించడానికి చాలా కాలం పడుతుంది. ఏదో ఈ షమీం అఖ్తర్ గారు ఉమ్మడి జిల్లాలో 10 జిల్లాలకు 10 రోజులు పోయి వచ్చిండు, 33 జిల్లాలకు కూడా ఆయన పోలే. ఒక్కొక్క జిల్లాకు ఒక్కరోజు పోయి వినతి పత్రాలు తీసుకొని వచ్చారు తప్ప ఆ యొక్క ఎంపెరికల్ డేటా అనేది తీరేది ఒకటి. ఇంకోటి జనాభా లెక్కలు కూడా చాలా వేరియేషన్ ఉంది. జనాభా లెక్కలు చూసుకుంటే 11 జనాభా లెక్కల ప్రకారం 54 లక్షలని దాంట్లో ఉంది, కానీ 52 లక్షల రిపోర్ట్ చూపిస్తున్నారు. తర్వాత కేసీఆర్ గారు చేసినప్పుడు జనాభా లెక్కలు 2014లో 64 లక్షల మంది అన్నారు. మన 2024 రేవంత్ రెడ్డి గారు చేసినప్పుడు 61 లక్ష అంటారు, అంటే 3 లక్షలు తగ్గింది. సో ఈ 10-14 ఏళ్ళలో ఒకసారి 52 లక్షలని, ఒకసారి 64 లక్షలని, ఒకసారి 61 లక్షలని ఈ జనాభా లెక్కలు ఎట్లా కావట్లేదు. ఎంత లెక్క తప్పుడు లెక్కలు చిత్రీకరించిందంటారా? ఖచ్చితంగా అది మొత్తం అన్ని తప్పుడు లెక్కలే. ఇంకోటి సీఎం గారు ఏం చెప్తారు, ఆ అసెంబ్లీలో చెప్తాడు, ఏం చెప్తాడు, ఇంతవరకు బ్రిటిష్ కాలంలో 1931 ఈ కులాల వారికి జనాభా లెక్క జరిగింది, ఇంతవరకు ఎవరు చేయలేదు, మేమే చేసినామని చెప్పి ఎంత గొప్పలు చెప్పుకుంటారు. మరి మా మాదిగల లెక్కలు ఎవరు చేశారు, ఈ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ లెక్కలు? అంటే ఇవన్నీ తప్పుడు లెక్కలుగానే భావించాలి. ఇంతవరకు కులాల ప్రకారంగా జనాభా లెక్కలు జరగలేడా, ఎస్సీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది ఉంటుంది తప్ప ఈ కులం ఎంత, ఆ కులం ఎంత, ఈ కులాల పారిగా ఇంతవరకు జనాభా లెక్కలు జరగలేదు. 1931 బ్రిటిష్ కాలం జరిగింది. ఈ లెక్కలు ఏమైనా తీసుకొచ్చారో ఎన్ని దొంగ లెక్కలుగానే భావిస్తున్నాం మేము. సో మొత్తానికి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వల్ల ఎవరికి లాభం చేయబోతుంది అంటే, ఇటున్నటువంటి మాలా ఉపకులాలక, మాదిగ ఉపకులాలక ఎవరికి న్యాయం జరగబోతుందని చెప్పుకోవచ్చు అంటారు ఈ విషయంలో? ఎస్సీ వర్గీకరణ వల్ల ఎవరికి ఉపయోగం జరగదు. ఎవరికి లేదు. గతంలో 4 ఏళ్ళు అది అమల్లో ఉన్నప్పుడు కూడా ఈ ఉపకులాలకి ఎక్కడ ఉపయోగం ఉండదు. ఒక గ్రూపులో ఒక్కరిని పెట్టినప్పుడే ఉపయోగం ఉంటుంది. ఒక గ్రూపులో 2-3 కులాలు అనుకోండి, అలా ఒక కులం ఏదైతే మేజర్ ఉందో ఆ కులం ఉపయోగించకూడదు, ఆ గ్రూప్లో మిగతా కులాలకి ఏముండవు. ఇప్పుడు ఈ 4 గ్రూపులు చేసినా అంతే. ఇప్పుడు సి గ్రూపులో మాలలు ఉన్నా కూడా మిగతా ఉపకులాలకి ఏముండదు, మాలకే వస్తుంది. అదే బి గ్రూపులో మాదిగలు ఉన్నారు, మిగతా ఉపకులాలకి ఏముండదు, ఆ మాదిగలే తీసుకుంటారు. ఒక గ్రూపులో ఎవరైతే కొద్దిగా చదువుకొని ఉన్నారో వాళ్ళకే వస్తాయి. కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనేది అన్ని కులాలకు న్యాయం చేసేది కాదు అని చెప్పి 2004లో సుప్రీంకోర్టు చెప్పింది క్లియర్గా. అన్ని కులాలు డెవలప్ కావాలంటే దీనికి ఎస్సీ వర్గీకరణ అనేది మార్గం కాదని చెప్పి సుప్రీంకోర్టు. ఎస్సీ వర్గీకరణ అని ఈరోజు మాలా మాదిగా అనేటువంటి భేదం రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంది, అసలు కారణం ఏంది? మాలా మాదిగా ముఖ్య ఉద్దేశం రావడానికి కారణం ఏంటంటే ఇది రాజకీయ పార్టీలే ఇది పెంచి పోషించినాయి. రాజకీయం ఖచ్చితంగా ఇది రాజకీయమే. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఇది ఒక్క దగ్గర ఆగదు. ఇది సంఘం నాయకులకి ఇది అవసరం, రాజకీయ పార్టీలకు కూడా ఇది అవసరం. కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం అనేది వీళ్ళు ఎప్పుడు చేయరు. ఎప్పుడు టెంపరీ తాత్కాలికంగా చేసుకుంటూ పోతారని టెంపరీ పరిష్కారాలు, కానీ శాశ్వత పరిష్కారం అనేది వీళ్ళు ఎప్పుడు చేయలేదు. గతంలో చేయలేదు, ఇప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు చేసింది కూడా మేము చెప్తున్నాం, ఇది కోర్టులో నిలబడదు. శాశ్వత పరిష్కారం ఏంది, పార్లమెంట్లో బిల్లు పెట్టి చేస్తే శాశ్వత పరిష్కారం మేము చెప్తున్నాం. అది చేయకుండా ఇంతకుముందు 2 సార్లు ఇక్కడ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసినాయి. ఉన్నదా? 2007లో చేశారు చంద్రబాబు నాయుడు గారు, 2000 కూడా చేసినారు. 2 సార్లు చేస్తే కోర్టులు కొట్టేసినాయి. అందుకనే ఇప్పుడు చేసినా కూడా కోర్టులో కొట్టేస్తాయి. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం చేయొద్దంటున్నాం. సో ఫైనల్ గా ఇదైతే అయ్యే పరిస్థితి అయితే లేదు. ఏదన్నా కూడా యాజ్ పర్ లా వెళ్తే బాగుంటుంది. యాజ్ పర్ లా వెళ్ళాలి. యాజ్ పర్ లా ఇప్పుడు రాజ్యం ఇప్పుడు ఏం చేసి జడ్జిలు తీర్పులు తీసుకొచ్చినా కూడా ఆ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పులు కూడా అవి రాజ్యాంగబద్ధంగా లేవు. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమల్లో ఉంటుందా, ఇప్పుడు జడ్జిమెంట్ అమల్లో ఉంటుందా? దాంట్లో హోమోజీనియస్ అని చెప్పారు. దాంట్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఈ సుప్రీంకోర్టు తీర్పులో హెట్రోజీనియస్ అంటారు. రెండిట్లో ఏదో ఒకటి అమల్లో ఉండాలి, ఒకటి రద్దు కావాలి. ఇది రద్దు చేస్తారా, అది రద్దు చేస్తారా? 2 ఉండకూడదుగా. ఏదో ఒకటి రద్దు కావాల్సిన అవసరం ఉంది. ఆ 2 అట్లే ఉంచి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మేము చేస్తామని వీళ్ళు చేస్తున్నారు. ఇదంతా టైంపాస్ వ్యవహారాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు, మాదిగలని మభ్య పెట్టడమే. మీకు ఎక్కువ రిజర్వేషన్ ఇస్తాం, మీకు అది చేస్తాం, మేము 9% ఇచ్చినాం అని చెప్పడం తప్ప ఇవి ఎక్కడ కూడా ఈ శాశ్వత పరిష్కారం కాదు. ఇంకోటి మాలలకు అప్పుడే 6% ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 6% ఇచ్చారు. 6% ఇచ్చినప్పుడే కోర్టులో నిలబడలేదు, కోర్టు కొట్టేసింది. మరి ఘోరంగా ఇప్పుడు 5% అవ్వడం మళ్ళీ తగ్గించి. ఎక్కడ న్యాయం ఉంది? సామాజిక న్యాయం. అది సామాజిక న్యాయం అనేది మాదిగ గుడిలలో మాదిగల మధ్యలో ఉంటుంది. సామాజిక న్యాయం అనేది సామాజిక న్యాయం అంటే ఆధిపత్య కులాల నుంచి వాళ్ళ యొక్క సంపద కింది కులాలకు రావాలి. అక్కడ రాజ్యాధికారం పదవుల కిందికి రావాలి. ఆధిపత్య కులాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రావాలి. కానీ
వస్తే అది సామాజిక న్యాయం. అది మాలమాదిగల మధ్యలో ఉండదాన్ని పంచుకుంటే పోతే అది సామాజిక న్యాయం. అది పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అది సామాజిక న్యాయం ఎట్లయిద్ది? అదంతే అది పసలేని వాదన లేదు. సామాజిక న్యాయం అనేది అది కానే కాదు. మాలమాదిగల పని మళ్ళీ పెంచడం కూడా పెంచట్లే. ఇప్పుడు మాలమాదిగలు నీకు ప్రేమ ఉంటే రిజర్వేషన్ పెంచాలిగా. నువ్వు అదే చేయలేడు. ఇక్కడ మేనిఫెస్టోలో పెట్టినా కూడా వర్గీకరణ చేస్తాను అంటున్నావు. అదే మేనిఫెస్టోలో 18% రిజర్వేషన్ పెంచుతాను పెట్టినావు కదా, మరి అదెందుకు చేయట్లే? నీకు సామాజిక న్యాయం చేయాలనుకుంటున్నా మాలమాదిగలు అంటే నీకు ప్రేమ ఉంది, ఏది మనకు 3% రిజర్వేషన్ పెంచరాదు? పెంచింది బాగు చేసే పనులు ఎవడు చేయడు. వీళ్ళ మధ్య కొట్లాడ పెట్టాలి, రాజకీయ లబ్ధి పొందాలి. అదే రాజకీయ క్రీడ కొనసాగుతుంది. దాంట్లో మాలమాదిగలు సమిధులు అవుతారు. మాలమాదిగలు దాంట్లో పావులుగా మారిపోయి ఈ యొక్క మాలమాదిగలు సర్వనాశనం చేసే ప్రక్రియ జరుగుతుంది. ఇదన్నీ రాజ్యాంగ విరుద్ధమైన ఈ ఉద్యమాలు, మా ఎంఆర్పిఎస్ ఉద్యమాలు కూడా ఇన్ని రాజ్యాంగ విరుద్ధమైన ఉద్యమాలు. దీనివల్ల ఏం ఉపయోగం? దేశంలో ఎక్కడైనా వర్గీకరణ ఇక్కడ ఎందుక ఏడాలి? దేశంలో ఎక్కడ వర్గీకరణ ఏబిసిడి ఏడలేదు. ఆడ పంజాబ్ హర్యానాలో నేను తమిళనాడులో ఇచ్చినట్టు ఒక 3% ఎక్కువ పెంచి వెనకబడాలకు ఇచ్చారు. అంతే, ఒక గ్రూప్ ఏబి 2 గ్రూపులు అట్లా పెంచి ఇచ్చారు. పంజాబ్లో అయితే 20% రిజర్వేషన్ ఉంది. ఎక్కడ దేశంలో ఎక్కడ వర్గీకరణ అనేది లేని దాన్ని ఒక తెలంగాణ తీసుకొస్తున్నారు ఈ మాదిగలు. కేవలం రాజకీయ పరంగా ఓట్ బ్యాంక్ కోసమే. రాజకీయ పరంగా అయితే ఓటు బ్యాంకే ఇది నిలబడవు. రాజ్యాంగం ఏదైనా బేస్ రాజ్యాంగమే. రాజ్యానికి వ్యతిరేకంగా ఏం చేసినా నిలబడదు కదా. రాజ్యాంగం క్లియర్గా దళితులు హోమోజీనియస్ వీళ్ళకి విడగొట్టడానికే వీల్లేదా అని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1915లో క్లియర్గా ఉంది. అది ఉన్న తర్వాత ఈ విడగొట్టి ఎట్ట సాధ్యపడుతుంది? ఇంకోటి 2004 ఈ సమస్య వచ్చిన ఈ అన్ని కులాలు డెవలప్ కావాలంటే ఏం చేయాలంటే వర్గీకరణ వల్ల ఇది సాధ్యపడదు. ఇవాళ చూసినాము నేతకాలంలో వచ్చారు, బుడగంజంగాలు వచ్చారు, మాకు వేరే గ్రూపులు వేయాలి, మేము వేరే చేయమంట. ఇప్పుడు అలా ఇప్పుడు ఏ గ్రూపులో మిగతా ఉండాలి 15 కులాలు. నేతకాలంలో ఏ గ్రూప్లో 15 కులాలలో వీళ్ళకే కొద్ది విద్యావంతులు కాబట్టి వీళ్ళకి ఎక్కువ వస్తారు రిజర్వేషన్. బి గ్రూపులో మాదిగలే కొద్దిగా విద్యావంతులు కాబట్టి వాళ్ళకి వస్తుంది. సి గ్రూప్లో మాల్లో విద్యావంతులు కాబట్టి మాళ్ళకి పోతాయి. ఏ గ్రూపులోనే ఇప్పుడు ఈ ప్రకారం మరి ఏ గ్రూపులో ఒక 2-3 కులాలు ఉంటే ఒక కులానికి వస్తే మిగతాకి రాదు. కాబట్టి ఇది పరిష్కారం కాదు. అన్ని కులాలు డెవలప్ కావాలంటే ఇది పరిష్కారం కాదని 2004 సుప్రీంకోర్టు తీర్పు క్లియర్ చెప్పింది. వాళ్ళందరూ విద్యావంతులు చేసి రిజర్వేషన్లు అందుకునే విధంగా చేయాలి, సమాన విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పరిష్కారం 2004 చెప్పింది. అది చెప్పినా దాన్ని ఎవరు పట్టించుకోకుండా వర్గీకరణ అని తిరుగుతున్నారు. దీనివల్ల ఇప్పుడు ఇంకోటి హెట్రోజీనియస్ అంటే ఒక కులానికి ఒక కులానికి సంబంధం లేనప్పుడు ఒక గ్రూప్లో ఒక కులే ఉండాలి. 2-3 గ్రూప్ కులాలను పెట్టడం లేదు కదా. అన్ని కలిసి ఉండదు విడిదేయాలన్నారు. ఒక గ్రూపులో ఒక కులే ఉండాలి. 2-3 ఎట్లా ఉంటే ఉండకూడదుగా. అప్పుడు 15 కులాలు అన్ని కులాలు ఒక దాంట్లో ఉన్న ఒకటే, 3-4 ఉన్నా ఒకటే. ఒక కులం ఒక గ్రూపులోనే ఉండాలి. అది సాధ్యం. మరి 50 కులాలకి 60 కులాలకి 60% రిజర్వేషన్లు మనకు లేవు కదా. కాబట్టి ఇది ఇంప్లిమెంటేషన్లో కూడా ఇది కష్టమైంది. హెట్రోజీనియస్ ఎవడికి కులం వేరు, వాళ్ళ సాంప్రదాయం వేరు, కల్చర్ వేరు అన్నప్పుడు వాళ్ళని విడిగా ఉంచాలంటే సాధ్యపడదు. ఒక గ్రూప్లో 10% పెట్టాల్సిందే. 10% పెట్టినా అంతే ఉంటుంది, నువ్వు 50 కులాలు పెట్టినా అంతే ఉంటుంది. అలా డెవలప్మెంట్ ఒకటి తీసుకుంటాడు. కాబట్టి వర్గీకరణ అనేది పరిష్కారం కాదని చెప్పి సుప్రీంకోర్టు 2004లో క్లియర్గా చెప్పింది. దాన్ని ఎవడు పాటించకుండా రాజ్యాంగ విరుద్ధంగా పైపై పూతలు పోస్తున్నారు అంతా. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 341 అట్టే ఉంచి, ప్రెసిడెన్సీ ఆర్డర్ అట్నే ఉంచి, ఒక సుప్రీంకోర్టు తీర్పుని ఒకటి తీసుకొస్తామని, అది మన దేశంలో ఎక్కడ లేకుండా తెలంగాణలో చేస్తామని, ఇవన్నీ తాత్కాలికంగా ఇదో మాయ చేసి జనాలు మాయ చేస్తున్నారు. కానీ ఇట్లనే ఒరిజినాలిటీగా రాజ్యాంగం అది ఏది చెప్పబడిందో చివరికి అదే గెలుస్తుంది. ఇవన్నీ ఓడిపోతాయి, ఎన్ని ఉండవు మిగలవు.